వెల్కమ్ టు టైమ్స్ న్యూస్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం వెలిశాల గ్రామంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈ రోజు నరసింగారావు గారు భారీ ర్యాలీగా వెళ్లి వెదిరాలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 3 ఎన్నికల్లో గెలిచిన నేను ఈ గ్రామానికి ఎంతో అభివృద్ధి చేశానని, ఒకవేళ మళ్లీ నన్ను అధికారంలోకి తీసుకువస్తే వెంటనే గ్రామానికి అన్ని విధాల అభివృద్ధిలో సహకరిస్తానంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు వెలిశాల గ్రామ పంచాయతీ సర్పంచ్గా నామినేషన్ వేయడానికి నాతో పాటుగా వచ్చినటువంటి గ్రామ సోదరీమణులు, యువకులు అందరికీ నేను శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. గత 40 సంవత్సరాలుగా సర్పంచ్గా, ఎంపీటీసీగా, మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికవుతూ ఈరోజు మళ్ళీ సర్పంచ్ అభ్యర్థిగా వెలిశాల ప్రజల ముందుకు వస్తున్నాను. ప్రత్యేకంగా గ్రామం గురించి గత 40 సంవత్సరాలుగా నాకు క్షుణ్ణంగా తెలుసు. ఇక్కడి యువకులకు ఏమవసరము, ఇక్కడి విద్యార్థులకు ఏమవసరము, ఇక్కడి వృద్ధులకు, వ్యవసాయదారులకు, వ్యాపార రంగంలో ఉన్న వారికి ఇక్కడ అవసరాలు ఏంటి, అన్ని రంగాల్లో కూడా ఉన్నటువంటి గ్రామస్తుల సమస్యలు ఏంటి నాకు పూర్తిగా అవగాహన ఉన్నది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు చేస్తానని నేను హామీ ఇవ్వడం లేదు. అన్ని గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తానని మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు మాకు అన్ని విధాలా ఇప్పటికే సహకరిస్తున్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన ఎంతగానో మాకు గ్రామానికి తోడుగా ఉంటున్నారు. ఆయన సహకారంతో 5 సంవత్సరాల్లో గ్రామాన్ని అన్ని రంగాల్లో నేను ముందుకు తీసుకెళ్తాను. ఒకవేళ నన్ను అందరూ ఆశీర్వదించి బలపరిచి సర్పంచ్గా ఎన్నుకున్నట్టయితే గతంలో మరి అన్ని రంగాల్లో మనం చేసినటువంటి అభివృద్ధికి 3 సార్లు జాతీయ స్థాయిలో మనం ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకోవడం జరిగింది. మరి ముందు భవిష్యత్తులో కూడా గ్రామ స్థాయిలో, ఒక గ్రామ పంచాయతీ స్థాయిలో విద్య, వైద్యం ప్రత్యేకంగా వీటి మీద దృష్టి పెట్టి వీటికి మనం ఏమని చేయగలుగుతాం, గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రజల అవసరాలు ఏమున్నాయి, వాళ్ళకి ఏ విధంగా మనం ఈ విషయాలు సేవలు అందించగలుగుతాం అనే దాని మీద మేము దృష్టి పెట్టడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేపట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ గ్రామ స్థాయిలో ఇంటింటికి తీసుకువెళ్ళే విధంగా, ప్రత్యేకంగా ఎక్కువగా విజయవంతమైన స్కీమ్ ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఇళ్ళ నిర్మాణం. చాలామంది పేదలు ఉన్నారు, ఇల్లు నిర్మించుకోలేని పరిస్థితులు ఉన్నారు. నేను మరి మనం గతంలో పోయిన సంవత్సరం 55 ఇళ్ళు కేటాయిస్తే మేము చాలా వరకు నేను పరిశీలించడం జరిగింది, చూడడం జరిగింది. ఒక 200 ఇళ్ళు అవసరం ఉన్నాయి. మా గ్రామానికి ఒక 200 ఇళ్ళు అవసరం ఉన్నాయి. ప్రస్తుతం అదనంగా 55 కాకుండా ఇప్పటికే ఒక 20 అదనంగా ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. 21 ప్రత్యేకంగా గ్రామం మీద అభిమానంతో ఇక 71. వచ్చే సంవత్సరం వచ్చే మన కోట 55 వస్తుంది. మళ్ళీ ఒక 100 అదనంగా మనకు స్పెషల్ కోట ఇవ్వడానికి ఎమ్మెల్యే గారు అంగీకరించారు. అంటే ఒక 150 ఇళ్ళు ఇప్పుడు ఇవ్వబోతున్నాం. అవన్నీ సరిగ్గా లేని వాళ్ళందరికీ. ఇంకొకటి ఏంటంటే కొంతమంది 5 లక్షలు మంజూరు చేసినా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఒక 7 లక్షలు అయితే ఒక ఇల్లు కట్టాలంటే ఆ 2 లక్షలు పెట్టుకోలేని పరిస్థితులు కూడా చాలామంది ఉన్నారు. మరి వారికి ప్రైమ్ మినిస్టర్ ఆ స్కీమ్ కింద ఒక 60,000 ప్రయత్నం చేస్తూ మిగతా వాళ్ళకు కూడా ఏదో విధంగా అందరినీ కట్టుకునే విధంగా నేను ప్రోత్సహించి ఆ లేని వాళ్ళకు కూడా ఏదో విధంగా పూర్తి చేయడానికి పూర్తి శాయశక్తుల, డబ్బులు లేక ఆగిపోయేటోళ్ళ పరిస్థితిని, ఎవరైతే భూములు లేక కూడా ఇప్పుడు ఇల్లు కట్టుకోలేకపోతున్నారు అటువంటి వాళ్లకు మా దగ్గర ఇందిరమ్మ కాలనీ కానీ, ఇక్కడ దేశరాజపల్లి ప్రశాంతి నిలయం దగ్గర ఉన్నటువంటి ఒక 200 ఫ్లాట్లు ఉన్నాయి ఖాళీగా. అటు కృష్ణాపల్లి వైపు కానీ ఇటు గుడ్డెలపల్లి వైపు కాకుండా ఉన్నటువంటి ఇంద్రమ్మ ఖాళీ స్థలాల్లో ఇప్పుడు ఇంద్రమ్మ ఇళ్ళ నిర్మాణంలో దాదాపు 4,000 ఇళ్ళు మంజూరై అవి ఇప్పుడు ఎవరు చాలామంది కట్టుకోవడం లేదు. బేస్మెంట్లు
పునాదుల స్థాయి అసలు కట్టుకోకుండానే ఉన్నాయి. అలాంటివన్నీ మరి అర్హులైన వాళ్ళకి కేటాయించడానికి కృషి చేస్తే ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామంలో ఇల్లు లేవు, ఇళ్ళ స్థలాలు లేవనే పరిస్థితి లేకుండా నేను వాటి కోసం కృషి చేస్తానని ప్రత్యేకంగా మరి నా మీద అభిమానంతో వచ్చినటువంటి నా గ్రామస్తులందరికీ చెప్తున్నా. అది ఏ గ్రామంలో మరి ఎప్పటికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఇప్పుడు వీధి దీపాలు కూడా నేను గతంలో ఉన్నప్పుడు రాత్రి వేళల్లో ప్రతి ఊరంతా తిరిగేవాడిని. ఎక్కడెక్కడైతే బలువులు పోయినాయి విలేజ్ గ్రామ వీధులలో తిరుగుతూ కూడా మేము ఇళ్లలో తిరుగుతూ కూడా ఎక్కడెక్కడ నీళ్ళ సమస్య వస్తుంది, ఎక్కడెక్కడ పారిశుద్ధ్య సమస్య ఉన్నది, ఎక్కడెక్కడ రోడ్ల సమస్య ఇవి ఎప్పటికప్పుడు గమనిస్తూ అవి పరీక్షిస్తూ వచ్చేవాడిని నేను. మరి అదే దాన్ని కూడా ఈరోజు మనకు మనకి ఇందిరమ్మ కాలనీలో కానీ మనకు కొన్ని హామ్లెట్లలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. గుడ్డవేపల్లి నుంచి కొన్ని రోడ్ల సమస్యలు ఉన్నాయి మాకు. అవన్నిటిని కూడా దేశరాయపల్లి రోడ్డు కానీ, ఇటు మల్కాపూర్ రోడ్డు కానీ, కమాన్పూర్ రోడ్డు కానీ ఇవన్నిటిని కూడా పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాం మేము ఇప్పటికే. అంటే సర్పంచ్ పదవి ఉన్నా లేకున్నా నేను ఇంకొకటి ఏంటంటే 3 సంవత్సరాలుగా పదవి ఉన్నా లేకున్నా నేను గ్రామంలో ఉంటా, గ్రామస్తుల సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేస్తాను. 3 సంవత్సరాలుగా ఇప్పుడు పదవిలో లేని వాస్తవానికి అప్పటి నుంచి కూడా నేను గ్రామంలో ఉంటున్నా. మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఆయన నాకు గ్రామ సమస్యల పరిష్కారానికి మాకు బాగా తోడ్పాటుని అందిస్తున్నారు. అదే తోడ్పాటుతోని ఈ గ్రామాన్ని చాలా ముందుకు తీసుకెళ్తా, అది జిల్లాలో కాదు, రాష్ట్రంలో కాదు, ఒక దేశ స్థాయిలో మళ్ళొకసారి దీన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుందని మీ అందరి ఆశీస్సులు, అభిమానం ప్రజలందరి మరి నాకు ఈ విధంగానే ఉండాలని చెప్పి 40 సంవత్సరాలుగా నన్ను ఆదరిస్తున్న ఈ జనం ఇదే విధంగా నన్ను ఆదరించాలని, వారికి ఎప్పుడూ నేను రుణపడి ఉంటానని, వారి సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం నేను సేవ చేస్తూనే ఉంటానని మీ అందరికీ జై వీఎన్ఆర్.